ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా విషయాల్లో చెప్పేదొకటి, చేసేదొకటి అన్న విషయం మనకి అనేక సందర్భాల్లో రుజువవుతూ ఉంటది. తాజాగా ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి పొదుపు పిలుపుని మేము అందుకున్నాం, మేము గూడా పొదుపు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బయట ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే దుబారాలో దూసుకెళ్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసినటువంటి 3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీలో ఉన్నటువంటి అధికారిక నివాసానికి అత్యంత విలాసవంతమైనటువంటి సదుపాయాలు కల్పించుకోవడం కోసం ఏకంగా 6,50,00,000 ఖర్చు చేయడానికి జీవో జారీ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 52ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దాని సారాంశం ఏంటంటే ఢిల్లీకి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారు కాబట్టి ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత విలాసవంతమైనటువంటి సదుపాయాలు ఉండాలి, హంగులు ఉండాలి, ఆర్భాటాలు ఉండాలి, అత్యాధునికమైనటువంటి డిజైన్లు ఉండాలని ఆ జీవోలో పేర్కొంటూ దానికి అవసరమైనటువంటి అప్గ్రేడేషన్ చేయడం కోసం సీఎం నివాసం అప్గ్రేడేషన్ పేరుతో ఏకంగా 6,50,00,000 ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్నటువంటి ఏవైతే ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ ముఖ్యమంత్రికి నచ్చలేదనుకుంటా అక్కడ ఇటాలియన్ మార్బుల్స్తో రీప్లేస్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బాత్రూమ్ని, వాష్రూమ్లన్నింటినీ కూడా బాగా ఆధునికంగా రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటీరియర్‌లో ప్రత్యేకమైనటువంటి లైటింగు, ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ వర్క్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డైనింగ్ హాల్‌ని ప్రత్యేకంగా విస్తరించాలని 21 మంది కనీసం భోజనం చేసేలాగా ఉండాలంటూ, దాంతో పాటుగా వీఐపీల కోసం స్పెషల్ ఎంట్రీ ఉండాలని, వీఐపీల కోసం ప్రత్యేకమైనటువంటి వెయిటింగ్ హాల్ ఉండాలని, సో పూర్తి ఆ మోడర్నైజ్డ్ విలాసవంతమైనటువంటి భవనంగా దాన్ని రూపొందించాలని పేర్కొంటూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఒకవైపు దుబారాను తగ్గించమని ప్రధానమంత్రి చెప్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆచరణలో అది చూపించడం లేదు. బయటేమో వాహనాల్లో కాన్వాయ్‌లో వాహనాలు తగ్గించినట్టు చెప్తా ఉన్నారు. దానికి మించినటువంటి దుబారా ఖర్చు మాత్రం ఇలా తన సొంత నివాసంలో విలాసవంతమైనటువంటి సదుపాయాల కోసం ప్రభుత్వ ఖజానా నుండి ప్రజల డబ్బుల నుండి ఈ సదుపాయాలను కూడా కల్పించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తూ జీవో జారీ చేయడం అనేది వివాదాస్పదంగా మారింది.